2024లో 2,000 కోట్ల సినిమాలు వచ్చాయి. అవి కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1,200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2024కి ఫైనల్ టచ్ ఇస్తూ పుష్ప సెకండ్ పార్ట్ ఏకంగా 1,800 కోట్లు కొల్లగొట్టింది. కానీ 2025లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా 1,000 కోట్లు రాబట్టలేకపోయింది. ఇటీవల వచ్చిన కూలీ, వార్ 2 సినిమాల్లో ఏదో ఒకటి 1,000 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. కానీ 2 సినిమాలు కలిపి 1,000 కోట్లు కూడా రాబట్టలేని పరిస్థితి ఉంది. కనీసం ఒక్కటి 500 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేనట్టుగా ఉంది. మరి 2025లో 1,000 కోట్ల బొమ్మ ఏదైనా ఉందా అంటే రెండు సినిమాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రభాస్ రాజాసాబ్. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాలో రాజాసాబ్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే 1,000 కోట్లు పక్కా అనే లెక్కలున్నాయి. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి తెలుగు నుంచి 1,000 కోట్ల రేస్ లో ఉన్న సినిమాలు లేవని చెప్పాలి. కానీ కన్నడ నుంచి వస్తున్న కాంతారా 2 మాత్రం 1,000 కోట్లు ఈజీగా కొల్లగొట్టేలా ఉంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా మూవీ ఏకంగా 400 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పైగా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ఉంది. కాబట్టి కొడితే ఈ సినిమాని 1,000 కోట్లు కొట్టాలి, లేదంటే 2025లో 1,000 కోట్ల సినిమాలే లేనట్టు.